ఇక్కడ నుండి కిందకి వెళ్ళడానికి వ్యూ ఉంది, అది తిరిగిపోయింది, అసలు మామూలుగా లేదు. ఇక్కడ ఫోటోషూట్స్ అనేవి జరుగుతున్నాయి, చూసారు కదా ఎలా ఉందని. వావ్, ఇది కదా అడ్వెంచర్ అంటే. అసలు నైట్ రైడే గుడిసెకి రావడం అడ్వెంచర్ అంటే, ఇది గుడిసె కొండ పైనుంచి కిందకి దిగడం మామూలుగా లేదు అసలు. కాకపోతే ఏంటంటే చుట్టూరు ఇటు చెట్లు చూసారు కదా ఎట్లా ఉన్నాయని. ఇవి చిగురు పుల్లలు మరి ఏంటో తెలియదు, కానీ గ్రాస్ అయితే చాలా బాగుంది. ఈ కింద దిగుతుంటే సైడ్ చూడండి ఎట్లా ఉందని, భలే ఉంది కదా గ్రీనరీ. కానీ పైకి ఎక్కేటప్పుడు కానీ కింద దిగేటప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏదో అకతాయితనంగా వెళ్ళిపోవాలి రావాలని కాకుండా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రావాలి. మళ్ళీ ఇలాంటి రైడ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అప్ప. కానీ మళ్ళీ ఇలాంటి రైడ్ అయితే ఉండకపోవచ్చు. మళ్ళీ మనం డెమోలో వెళ్తే కనుక ఈ టైప్ ఆఫ్ రైడ్ ఉంటుంది, అడ్వెంచర్స్ రైడ్. లేదంటే మళ్ళీ ఈ టైప్ ఆఫ్ రైడ్ రాకపోవచ్చు అసలు. కానీ మా అదృష్టం ఏంటంటే నైట్ గుడిసె విలేజ్కి అలౌ చేశారు, అది అదృష్టం ఏంటంటే. లేదంటే ఎంత దూరం వచ్చి వేస్ట్ అయిపోతున్నాం టైం, చాలా వేస్ట్ అయిపోతుంది టైం. అటు స్కిడ్ అయిపోతుంది. అబ్బా బాబా, ఆహా ఏముందిరా బాబు ప్లేసు. గుడిసె అంటే గుడిసె, పేరు వినడానికి డిఫరెంట్గా ఉన్న విలేజ్ నేమో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు నేచర్ని చూస్తూ ఉండిపోవచ్చు ఇక్కడ. అసలు చూడండి వ్యూస్ అన్నీ. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ అన్నీ నేను మీకోసం చేస్తున్నాను ఫ్రెండ్స్. డెఫినెట్గా మీ సపోర్ట్ ఉండాలి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి రైడ్స్ అన్నీ, మంచి టూర్స్ అన్నీ ఉంటాయి. ఇంకా అమేజింగ్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. అబ్బా ఏ ఉందలే రోడ్డు అద్దరిపోయింది.
ఇది ఏంటంటే కిందకి గుడిసె హిల్ స్టేషన్ నుంచి కిందకి గుడిసెకి దిగడానికి అనమాట దారి ఇది. సరే ఇంత దూరం ఎలా వచ్చాం కదా, కిందకి దిగి ఒకసారి చూద్దాం అని చెప్పి అనుకుని దిగుతున్నాం. మ్యాక్సిమం ఏంటో ఈ గుడిసెకి వచ్చినప్పటి నుంచి మొత్తం అన్ని సాహసాలే కనిపిస్తున్నాయి. నైట్ అడ్వెంచర్ చేసాం. అసలు ఎవరు చెప్పడానికి లేరు, ఏ దారి ఏటో ఏమిటో ఏమీ తెలీదు. ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు. అలా 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 చిన్న చిన్న దారులు పట్టుకొని వచ్చేసాం. మొత్తానికి ఆ నైట్ వీడియో ఉంటుంది, అది మట్టికి ఫుల్ వీడియో పెట్టేస్తాను. అది ఎంత వస్తే అంత పెట్టేస్తాను. ఎందుకంటే నైట్ రైడ్, అది మామూలు రైడ్ కాదు, అది అడ్వెంచర్, మామూలు అడ్వెంచర్ కాదు అది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది అసలు ఈ వ్యూ చూడండి. స్లో మోషన్ వేస్తాను. బ్యూటిఫుల్ లొకేషన్స్ అబ్బా గుడిసెలో. ఇక్కడ సినిమా షూటింగ్ అది స్టార్ట్ అవుతుందంట. అల్లు అర్జున్ది పుష్ప మూవీ ఉంది కదా, ఆ మూవీ ఇక్కడ 2 months షూట్ చేస్తారంట. కానీ ఇలా కొండలపై నుండి కింద దిగుతుంటే వ్యూ ఉంది ఫ్రెండ్స్, అదిరిపోయింది. కానీ ఎంతో కేర్ఫుల్గా రావాలి కిందకి. మొత్తానికి కొండ దిగేసాం ఫ్రెండ్స్. కొండ దిగేసి ఇలా కిందకి వెళ్ళిపోతే గుడిసె విలేజ్ వస్తుంది. మీకు ఆ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ నుంచి కిందకి దిగాం అనమాట. ఇలాగా ఆ కొండ మీద నుండి ఒక కొన్ని షాట్లు తీసా కింద ఈ గుడిసె విలేజ్ అని. బాబా ఏముందలే ప్లేసు. వాటర్ వచ్చినాయి, భలే ఉందిలే. అసలు ఇక్కడ వాటర్ వ్యూ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందని. ఎంత నీట్గా ఎంత ప్యూర్గా ఉన్నాయి వాటర్. ఇదే గుడిసె విలేజ్. భలే ఉంది కదా. కానీ ఇక్కడ గుడిసె విలేజ్ ఉంది చూడండి ఎట్లా ఉందని. ఇంక ఇటు వెళ్ళడానికి లేదనుకుంటా బా.
చూసారు కదా గుడిసె విలేజ్ ఎలా ఉందని. ఇక్కడ ఏమన్నా వీడియోస్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇక్కడ మ్యాక్సిమం వీడియోస్ తీయకూడదు అనుకుంటా. వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది కదా, ఇవ్వాలి మన. చూద్దాం మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం వస్తే. అస్సలు అబ్బా వాటర్ ఉన్నాయి అసలు, అమేజింగ్ అసలు. తడిచిపోయింది బ్యాండ్. గుడిసె విలేజ్ కూడా చూసాం. ఇక మళ్ళీ గుడిసె విలేజ్ నుంచి ఇంకా పైకి స్టార్ట్ అయిపోతున్నాం మళ్ళీ రిటర్న్. జస్ట్ గుడిసె విలేజ్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి చూడటానికే వచ్చాం అంతే. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కొండ మీద ఉన్నాయి కదా, ఈ కొండ మొత్తం కింద దిగి కింద గుడిసె విలేజ్ ఉంది. గుడిసె విలేజ్ చూసి మళ్ళీ బ్యాక్ మారేడుమల్లి వెళ్ళిపోతున్నాం. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.